కాస్త పచ్చిగా మాట్లాడుకుంటే అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్య దేవాలయం. అక్కడ ప్రజా సమస్యలపై తప్పక చర్చ జరగాలి. అంటే ప్రతిపక్షాలు కూడా సభకు రావాలి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల లెక్క చూస్తే ఒక పక్క ఇరు అధికార పార్టీలు ప్రతిపక్షాలను అసెంబ్లీకి రమ్మంటుంటే ప్రతిపక్షాలు మాత్రం మేము రామంటే రామంటూ మొండికేస్తున్నారు. గతంలో తమ పాలనలో 5 ఏళ్ళు అసెంబ్లీని అణిచివేసిన నియంతలు ఇప్పుడు ఓటమి తర్వాత అసెంబ్లీకి రావడానికి కూడా భయపడుతున్నారు. పచ్చిగా చెప్పాలంటే ఇప్పుడు జగన్ మరియు కేసీఆర్ ఇద్దరూ నాయకత్వం లేని ప్రతిపక్షంగా మిగిలిపోయారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యంలో హోదాని ప్రజలిస్తారు. పాలకపక్షమైన ప్రతిపక్షమైన అసెంబ్లీని గౌరవించకపోతే ప్రజా తీర్పుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.